Hi friends, welcome to Deepika Ceations. Thank you all my subscribers and my viewers. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మీకు నేను సారీస్కి కుచ్చులు వేసుకుంటాం కదండి, ఆ కుచ్చులు ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకోండి, ఒక ప్యాడ్ కానీ మీ ఇష్టం, మీరు దేనికైనా సరే ఇలా ర్యాప్ చేసుకోండి. ఇక్కడ నేను 140 స్టాండ్స్ తీసుకుంటున్నాను అనమాట. అంటే 140 సార్లు ఇలా ఈ ప్యాడ్ చుట్టూ తిప్పుతున్నాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఓకేనా. ఈ చుట్టడం అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. దీనికి వేరే కట్టర్స్ ఏం అవసరం లేదండి, మామూలుగా మనం యూజ్ చేసే రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేవైనా యూజ్ చేయొచ్చు. కట్ చేసిన తర్వాత ఇలా ఒక సైడ్ కొనకి గ్లూ పెట్టుకోవాలి. గ్లూ పెట్టేసుకుంటే ఇంకా అవి కదలకుండా ఉంటాయి, మనం కుచ్చులు కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం 140 వరుసల దారం అన్నమాట ఇది. ఇప్పుడు ఇంకో చివర్లో దారాలన్నీ ఈవెన్గా కట్ చేసుకోండి. చూడండి, మనం గ్లూ పెట్టి అతికించిన సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వేల్కి చుట్టుకోండి. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ టూత్ పిక్కి ఈ దారాల మధ్య నుంచి తీయండి. ఇలా తీసుకోండి. ఇప్పుడు మనం కుచ్చు కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను దగ్గర 1.5 కంటే కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను. ఇప్పుడు జరీ థ్రెడ్ తీసుకొని ఇలా నాట్స్ వేసుకోవాలన్నమాట, ఈ కుచ్చు కదలకుండా. ఇలా ఒక 5-6 చుట్లు చుట్టుకున్న తర్వాత మనం పూల్ మాల కడితే ఎలా వేస్తామో నాట్ అలా వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మళ్ళీ ఒక 5-6 నాట్స్ వేసుకోండి. అలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్నిసార్లు మళ్ళీ చుట్టండి. ఇలా మనం జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కుచ్చు ఊడిపోకుండా గట్టిగా ఉండడం కోసం ఇలా నాట్స్ వేసుకోవాలి అండ్ చుట్టుకోవాలి. అది కుచ్చు కదలకుండా గట్టిగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కుచ్చులు తయారు చేసుకోవడం అయితే ఒకటే చూపించాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఈ కుచ్చులతో నేను డిజైన్ ఎలా చేశాను శారీకి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు నెమ్మదిగా తీయండి. ఆ టూత్ పిక్ని నెమ్మదిగా తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఇప్పుడు ఈవెన్గా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఈ కట్ చేసుకోవడం కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా మనం కట్ చేసుకున్నామంటే కుచ్చు నీట్గా వస్తుంది. మళ్ళీ తర్వాత కుచ్చు కట్టిన తర్వాత ఊరికే కట్ చేసే పని ఉండదు. ఇప్పుడే మనం ఫస్ట్ చేసుకునేటప్పుడే ఈవెన్గా కట్ చేసుకుంటే తర్వాత మళ్ళీ కట్ చేసుకునే పని ఉండదు అనమాట. సో ఇలా కుచ్చు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.